అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు. మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులైంది. మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి. అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, హోంమంత్రి అయిన మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా దారుణం ఇది. అసలు మొన్న చూసాం, జగనన్న అమరావతి కోసం అలాగే మావిగన్ కోసం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆచరణ సాధ్యం కానీ అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేస్తున్నారు, అమరావతి పేరుతో ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కేవలం మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇంకా నిర్మాణాల కోసమైతే స్క్వేర్ ఫీట్కి 14,000 వీళ్ళు కోట్ చేస్తూ ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతంలోనే స్క్వేర్ ఫీట్ 4,000కే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని వస్తువులు, నీరు, కరెంటు, ఇసుక అన్నీ ఫ్రీగా ఇస్తూ అంత ఎక్కువ 14,000 కోట్ చేస్తూ ఉన్నారంటే మిగతా 10,000 ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది ఏంటంటే జగనన్న చేసిన ఈ ప్రతిపాదన వలన ఈ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే అతను అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అని భయం మొదలయ్యి తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. వీళ్ళు సమర్థించడం ద్వారా అర్థమైంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు, అవి ఒక ప్లాన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్న ఏ రోజైతే మావిగన్ అనే ఒక గ్రోత్ కారిడార్ గురించి చెప్పారో వెంటనే వాళ్ళ అనుకూల మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించడమే కాకుండా హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, పట్టాభి అవ్వచ్చు, ఇష్టమైన తిట్లు తీడుతూ చాలా దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మనందరము చూసాం. ఇలాంటి మాటల్ని చూసి భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిని మా పార్టీ నాయకులు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు మావిగన్ అనే పదం మాట్లాడకుండా అలాగే దాని గురించి ఆలోచించకుండా వ్యాఖ్యానించకుండా ఉండేట్టుగా చేయడం కోసం పథకం ప్రకారం కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆత్మాభిమానం ఉంది. మీరు అంత దారుణంగా మమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం, కానీ శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఇంత దారుణంగా ఇంత జుగుత్సాకరమైన వ్యాఖ్యలు మహిళల కోసం మాట్లాడడాన్ని మీరు ఎలా సమర్థిస్తూ ఉన్నారు? దాన్ని అది తప్పు అని చెప్పి మా పార్టీ నాయకులు హైదరాబాద్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మా ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మాజీ మంత్రులు,
అలాగే ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాన్ని ఈరోజు దాడిగా చిత్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం! అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు ప్రజలకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎంత దారుణంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక 75 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి ఇంత తప్పుడు వ్యాఖ్యలు ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ ఇదంట ఎడిటోరియల్ అంట, సంపాదకీయంలో భాగము అంట. అసలు సంపాదకీయం అంటే కూడా మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు సంపాదకీయంలో అసలు జర్నలిస్టులు అనేవాళ్ళు ఎంతో విజ్ఞతతో రాయాలి, అలాగే విజ్ఞానం అందించేట్టుగా, ప్రజలకి విజ్ఞానం అందించేట్టుగా రాయాలి తప్ప ఇలా పడని పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇంత దారుణంగా దిగజారుస్తూ మాట్లాడి మీరు రాస్తే దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. మా పార్టీ నాయకులు జగనన్న చెప్తేనంట వాళ్ళ భార్యల్ని చెల్లెలు అనుకొని వాళ్ళకి వేరే పెళ్ళిళ్ళు చేయడం అనేదంట సంపాదకీయం అంట. అసలు ఈ మాట సంపాదకీయము, ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యల్ని సంపాదకీయం అంటూ మీరు సమర్థిస్తూ ఉంటే ఇందులో న్యాయం ఉందా? అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే, మీరు రాజకీయం కోసం దేనికైనా దిగజారిపోయి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలైనా మీరు సమర్థిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే శాంతియుతంగా మా పార్టీ నాయకులు ధర్నా చేస్తే దాన్ని దాడిగా చిత్రీకరిస్తూ దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని, అలాగే వీళ్ళు పథకం ప్రకారం చేసిన కుట్రని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. దాడి అంటే ఏంటి? ఆ రోజు సాక్షిలో మా పార్టీకి కానీ సాక్షికి కానీ సంబంధం లేని వ్యక్తి ఏదో ఒక మాట అంటే సాక్షి ఆఫీసుల్ని దాడి చేయడం, తగలబెట్టడానికి ప్రయత్నించారు, మనందరము చూసాం. అలాగే డెక్కన్ క్రానికల్ ఆఫీసులను కూడా తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. దానిని దాడి అంటారు. శాంతియుతంగా నిరసన తెలియజేసిన దాన్ని దాడి అని ఎలా మాట్లాడుతున్నారు అంటే, మీ ఎల్లో మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాట అనే అర్హత మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. తల్లి చెల్లి గురించి మాట్లాడితే మీరు మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి మీ హెరిటేజ్ షేర్స్లో మీ అక్క చెల్లెమ్మలకి ఎన్ని షేర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇది మేము చాలాసార్లు మేము అడిగాం, మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అలాగే మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ చెల్లెమ్మలకు ఎంత ఆస్తి మీరు రాసి ఇచ్చారు? అలాగే మీ చెల్లెళ్ళకి ఒక పండక్కో పబ్బంకో ఇంటికి పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టారు, ఎన్నిసార్లు చీరలు పెట్టారు? మీరు అసలు మీ చెల్లెళ్ళకి ఏమి చూశారు? మీరు ఏ అర్హతతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి అంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ దాడి జరగకుండా శాంతియుత నిరసన జరిగింది. అసలు మీరు చేస్తూ ఉన్నారు, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల తాలూకా వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు అతనికి ఈరోజు మీరు అరెస్ట్ చేయాల్సింది పోయి, అతనితో క్షమాపణ చెప్పించాల్సింది పోయి, తిరిగి అతన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మంత్రి లోకేష్ గారు అంటారు, ఎవరి జగనన్న కళ్ళల్లో ఆనందం కోసమంట మా పార్టీ నాయకులేమో ఇలా చేయడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ విధంగా మా పార్టీలో ఉన్న నాయకుల కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని వ్యక్తిత్వ హననం చేశారు? మీ కళ్ళల్లో ఆనందం కోసమా లోకేష్ గారు, లేదా మీ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసమా ఇంత దిగజారిపోయి చేశారు? లేదంటే అతనికి వైజాగ్లో మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారు అతని పత్రికకి అడ్డుగోలుగా స్థలం కేటాయించారు కదా. అలాగే తీసుకుంటే విజయవాడలో అతని పవర్ ప్లాంట్ కోసము విజయవాడలో వరదలకు కారణమైంది ఆ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్ కోసం ఆ రోజు వరదలు వచ్చినప్పుడు వాటిని దారి మళ్లించడం వల్ల విజయవాడ నగరమే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా అనుమతులు కొనసాగించారు. అందుకోసమా అతను మీ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు, నీచపు వ్యాఖ్యలు చేస్తే మీరు సమర్థిస్తూ ఉన్నారు?